ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్ర చంద్రబాబు గారు పోషించారు. ఎవరైతే నిన్న గాయపడ్డటువంటి వాళ్ళ కుటుంబాలు ఉన్నాయో, గాయపడ్డటువంటి వాళ్ళు మెయిన్ వాళ్ళందరికీ ఒక ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి, వాళ్ళందరూ ఎందుకోసం వచ్చారు? వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం. వాళ్ళు చాలా నరకం అనిపించారు. ఈ తొక్కిసలాటలో ప్రాణాలు పోయామనుకుని చివరిలో బ్రతికామనుకున్నటువంటి పరిస్థితి. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళందరికీ ఒక 7-8 మంది ఇంకా ఆసుపత్రిలో ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరైతే కోలుకున్నారో వాళ్ళందరికీ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కొండ మీదకి వెళ్ళేటట్టు, వైకుంఠంలో నుంచి వాళ్ళకి స్వామివారి దర్శనం ఏర్పాటు చేసి, ఆ తర్వాత వాళ్ళందరినీ ఊళ్ళకి ప్రత్యేకమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసి పంపించేటటువంటి ఒక ఇంటి పెద్ద పాత్ర చాలా బాధ్యతగా ఆయన చెప్పారు. ఆయన చెప్పినట్టుగా అధికార యంత్రాంగం చేసింది. లోకల్గా ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం, టీటీడీ వాళ్ళు సమన్వయంతో చేసుకుని చాలా బాధ్యతగా చేసి ఇంటికి పంపించారు. అందుకే వాళ్ళు వెళ్ళేటప్పుడు నిన్న తిట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ వెళ్ళారు.